నేటి ముఖ్యాంశాలు. కేంద్ర మంత్రి పదవిపై ఆశ లేదు, చెవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు కోసం స్థలాన్ని పరిశీలించిన అధికారులు. మార్కెట్ కమిటీ రిజర్వేషన్లపై తప్పుడు ప్రచారం తగదు, విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు. శరత్ అనే విద్యార్థిని అవమానపరిచిన ఉపాధ్యాయుడిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి సస్పెండ్ చేయాలి, ప్రజా సంఘాల డిమాండ్. తాండూరు మున్సిపల్లో పూర్తయిన వధశాల వేలంపాట. జీవన్గిలో ట్రాక్టర్ల ర్యాలీతో ఏరువాక నిర్వహించిన రైతులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. చెవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి శనివారం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో స్వచ్ఛ ట్రక్కును ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తనకు కేంద్ర మంత్రి పదవి కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై కానీ ఆశ లేదని అన్నారు. పాఠశాలల్లో స్వచ్ఛతా కార్యక్రమాన్ని కొనసాగేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం 7 ట్రక్కులతో 110 గ్రామాల్లోని పాఠశాలల్లో స్వచ్ఛతా కార్యక్రమం కొనసాగుతున్నదని, నేడు తాండూరు పట్టణంలో 8వ ట్రక్కును స్వచ్ఛత కోసం ప్రారంభించారు జరిగిందని అన్నారు. రాబోయే 5 సంవత్సరాలలో చెవెళ్ల పార్లమెంట్ పరిధిలోని అన్ని గ్రామాలకు ఈ సేవలను విస్తరిస్తామని, అన్ని పాఠశాలలను స్వచ్ఛ విద్యాలయాలుగా మార్చడమే తన ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు యు రమేష్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు సాహు శ్రీలత, కౌన్సిలర్లు అంతారం లలిత, బీజేపీ తాండూరు పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం, జిల్లా కార్యదర్శి భద్రేశ్వర్, గాజుల శాంతు, శేఖాపురం అంజనేయులు, దోమకృష్ణ, గోపి, శ్రీహరి, అంతారం కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఇంకా 30 గ్రామాలకు పోతాయి. ఇప్పటి వరకు 210 గ్రామాలు, ఇప్పుడు 240 గ్రామాలు అవుతాయి. 2 వారాలు ఇంకా వికారాబాద్లో వచ్చే ఇంకా 30 గ్రామాలకు ఇంకో ట్రక్ పెడతాము. కానీ తాండూరులో అయితే ప్రతి మండలానికి ఓ ట్రక్ మినిమం ఒకటైతే సరిపోదు, కానీ ఇంకా 4-5 ట్రక్లు నేను తీసుకొస్తుంది ప్రయత్నం చేస్తా. కూడా స్టూడెంట్స్ ముఖ్య మీ బాధ్యత ఏంది ఎవరైనా చెప్తారా? మీ చదువుకున్నాడు, అవును చదువుకోవాలి. ముఖ్య బాధ్యత ఏంటంటే మీరు బలంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, తర్వాత చదువుకోవాలి. మీకు జ్వరం వస్తే ఏం లాభం? ముఖ్య బాధ్యత మీది మంచిగా ఆరోగ్యంగా బలంగా ఉండాలి. ఇంట్లో తల్లిదండ్రులు చెప్పినట్టు వినాలి, తల్లిదండ్రులు చెప్పింది తినాలి, స్కూల్లో వినాలి. కొంత పనులు చేస్తే ఓన్లీ ఇంటర్వెల్లో చేయండి, తక్కిన టైం అయితే టీచర్ చెప్పింది చేయండి. ఎందుకంటే దేశానికి మీరు చాలా అవసరం, ప్రధానమంత్రి మోడీ గారికి మీరు చాలా అవసరం. రేపు భవిష్యత్తు మీరే. మళ్ళీసారి అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ, భారత్ మాతాకి జై. మరి మనకు ఈ కొత్త వెహికల్ స్టార్ట్ చేయకుండా ముందుగానే ఆల్రెడీ ఒక వెహికల్ నడుస్తుంది సార్. మా స్కూల్కి రెగ్యులర్గా వస్తుంది. ఇక్కడికి అయితే తాండూరు టౌన్లో మున్సిపాలిటీ అన్ని స్కూళ్ళకు కూడా ఆ పిల్ల అయితే లేదు. అది 5-6 లక్షలలో అయిపోయేది పని ఇప్పటి వరకు పోయిన ప్రభుత్వం చేయలేదు, పట్టించుకోలేదు. పోయిన ఎంపీలు, పోయిన ఎమ్మెల్యేలు అసలు 6 లక్షలు రిపేర్ అయితే 2000 ఎకరాలు 2089 ఎకరాలు వాడుతుండే. 5 ఏళ్ళ సంది ఆ జొట్టుపల్లి ప్రాజెక్టు ఆ వాల్లు ఆ తూమ్లో ఉన్న గేట్లు పనిచేస్తలేవు. రిపేర్ చేస్తానికి 6 లక్షలు ఎవరు పట్టించుకుంటారు? అయితే కొంతమంది గ్రామస్తులు, ఎంపీపీ గారు దీని గురించి చెప్తే మేము పోయినాము. పోవుడే కాక మేము ఇక్కడ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారికి చెప్పినాము, ఇట్లుండే. అవును, మనోహర్ రెడ్డి గారు అన్నీ ఎట్టి పరిస్థితులు చేస్తాము, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఎట్టి పరిస్థితులు చేస్తాము. అయితే నేను ఇంజనీర్గా అక్కడ పోయి చూసినాను, డిఈతో మాట్లాడినాను. మనోహర్ రెడ్డి గారు కూడా అన్నారు నేను దీన్ని రిపేర్ చేపిస్తాను, ఆ నిధులు ఇంతో అంతో ఉంటాయి దాంతో చేపిస్తాను.
ఎంపీపీ గారు నేను అక్కడ పోయి గేట్ లోపలికి, నేను ఇంజనీర్గా గేట్ లోపలికి దిగి చూసినాను, గేట్ బయట నుంచి చూసినాను. దానికి కొంచెం నిధులే కేటాయించాలి, కానీ కాంట్రాక్టర్లు ముందుకు వస్తారంట. కాంట్రాక్టర్లు ఎందుకు ముందుకు వస్తాయంటే ఇది చిన్న పని 5 లక్షల పనిలో ఎంత మిగులుతుంది కాంట్రాక్టర్ ముందుకు వస్తారు. ఇంకోటేమో పని చేస్తే 5 నెలలు 6 నెలలు ఏడాది తర్వాత పైసలు వస్తే అందుకే వస్తలేదు. అయితే దీని కొరకు కూడా మేము ఈ పరిష్కారం కొరకు చూస్తున్నాం. తక్కువ పైసలు అయితే ఎంపీ ల్యాడ్స్ తోటి వీటైతే దాంతో నేను చేస్తాను, లేకపోతే ఎవరితో కాంట్రాక్టర్ మాట్లాడి ఎమ్మెల్యే గారు కూడా వారు కూడా మాట్లాడుతూ అన్నారు. నేను అనుకుంటున్నా ఈ 2 వారాలలో ఇది జంటుపల్లి ఫిక్స్ కావాలి. పొన్నాల దత్తాత్రేయ గారు పార్టీ ప్రెసిడెంట్ ప్రాజెక్టు కంప్లీట్ కాదు, ఆయనే చూద్దాం, ఒక్కొక్కటి చేస్తాను. ఇంకోటి సివిల్ పార్లమెంట్లో మొదటిసారిగా మీరు అంటే బీజేపీ గెలిచింది ఇక్కడ, అందరూ కూడా కేంద్ర మంత్రి అవుతారని అందరూ ఆశించారు. సరే అది కాకుండా నెక్స్ట్ పార్టీ నాకు రాజకీయాలు ఎట్లుంటాయితే అయితే సంతోషము, కాకుంటే కూడా సంతోషం. అయితే ఇంక అక్కడనే ఉంటుంటుంది, ఇక మళ్ళీ మీకు అందుబాటులో ఉండదు. నేను మా తాండూరులో మళ్ళీ ఎలక్షన్స్కే వస్తుంటుంది కేంద్ర మంత్రి అయితే. ఇప్పుడన్నా రావచ్చు, అందుబాటులో ఉంటాను, ఇక్కడ పనులు చేయవచ్చు. పార్టీ ప్రెసిడెంట్ నేను లేను, అండ్ దానికి నాకు ఆ నాలెడ్జ్ కూడా లేదు. ఎందుకంటే నేను దాంట్లో ఎవరు ఉండాలంటే రాజకీయాలలో బాగా తెలిసిన వాళ్ళు, బీజేపీ పార్టీ తెలిసిన వాళ్ళు, మొత్తం రాష్ట్రంలో ప్రతి జిల్లాల నాయకులు తెలిసిన వాళ్ళు ఉండాలి. నేను రాజకీయాలకు వచ్చి 10 ఏళ్ళే అయింది. సీనియారిటీ రఘునందన్ రావు టీఆర్ఎస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఆశిస్తున్నారు, తప్పేం లేదు. నేను ఆశిస్తాను. తర్వాత 4 ఏళ్ళే ఉంటాయి, దాని తర్వాత మళ్ళీ కొత్త ట్రక్ కొనవలసి వస్తుంది. అయితే దీంట్లో సిఎస్ఆర్ కింద ఇతరులను కూడా అడుగుతున్నా. ఇప్పటి వరకు 2 ముందుకు వచ్చిన కన్వర్జెస్ అనే కంపెనీ ఒక ట్రక్ ఇచ్చింది. ట్రక్ ఇచ్చుడు అల్క కానీ నడుపుతందుకు మెయింటెనెన్స్ బాగా ఖర్చు అవుతుంది. దాని కొరకు కూడా నేను అడుగుతున్నాను. అండ్ ఎట్టి పరిస్థితుల్లో నేను ఈ 5 ఏళ్లలో మొత్తం ప్రతి గ్రామానికి ట్రక్ పోయేటట్టు నేను పనిచేస్తాను. పార్లమెంట్లో ఇచ్చిన సంభాషణ ఏమైనా తీసుకున్నాం సార్? పార్లమెంట్లో సంభాషణ ఇచ్చింది ఏమైనా తీసుకున్నాం? ఇవి యాక్చువల్లీ బడ్జెట్లు ఉన్నాయి. పోయిన ప్రభుత్వం మొత్తాన్ని నాశనం చేసింది. ప్రతి స్కూల్లో శానిటేషన్ వర్కర్స్ ఉండే. ఆ శానిటేషన్ వర్కర్స్కి ఎంత జీతం వస్తాయంటే 15,000, 2,000, 2,500. ఆ జీతం కూడా ఇవ్వకుండా వాళ్ళని పంపించేసిండ్రు, వాళ్ళని తీసేసిండ్రు. నాకు అర్థమైతే లేదు, ఇంత తక్కువ ఖర్చుతోటి ఇంత ముఖ్యమైన పని చేసేటోళ్ళు దొరికిన వాళ్ళు పని చేసేటోళ్ళని తీసేసిండ్రు. కానీ ఈ ప్రభుత్వం అది ఇంకోటి, అప్పుడు నేను మొట్టమొదలు పెట్టినప్పుడు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఒక గొప్ప వ్యక్తి ఉండే, రఘునందన్ రావు గారు. మీరు మంచి పని చేస్తుండే నేను చెప్పినప్పుడు కడియం శ్రీహరి గారు ఉండే. కడియం శ్రీహరి గారికి నేను చెప్పిన ఎడ్యుకేషన్ మినిస్టర్ నాతోటి ఎంపీగా ఉండే, తర్వాత ఇక్కడ వచ్చి ఎడ్యుకేషన్ మినిస్టర్ అయింది. అప్పుడు కొన్ని మీటింగ్లు పెట్టినాం. ఆ మీటింగ్లలో నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తోటి పెట్టినా. నేను చెప్పిన మా చేవెళ్ళ ప్రాంతంలో ఒక్క కొత్త బాత్రూమ్లు కూడా కట్టొద్దు. ఒక్క కొత్త బాత్రూమ్ కడితే ఫస్ట్ నేనే కూలగొడతాను. ఉన్న బాత్రూమ్ మెయింటైన్ చేయి. అయితే కట్టనియలేదు. ఉన్న బాత్రూమ్లు మెయింటైన్ చేయాలి. మరీ అధ్వానంగా అయితే రిపేర్ చేసి మెయింటైన్ చేయాలి. చేవెళ్ళ హై స్కూల్లో 12 టాయిలెట్ కాంప్లెక్సెస్ ఉన్నాయి. దాదాపు 97 టాయిలెట్స్ ఉన్నాయి. అవసరమని 9 టాయిలెట్స్ మస్తు అవుతాయి. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ఒక టాయిలెట్ ఖరాబ్ అయితే అన్నిట్లా సులభమైన పరిష్కారం కొత్త టాయిలెట్ కట్టు. ఈ అది ఖరాబ్ అయితే కొత్త టాయిలెట్ కలు. అది మెయింటెనెన్స్కి ఎవరు లేదు. ఇది చాలా తప్పు విధానం. అందుకే నేను చెప్పిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పైసలు కూడా బచాయిస్తాయి. మీరు ఇటువంటి వాటికి కనీసం శానిటేషన్ వర్కర్స్ అని పెట్టాలి. నేను మంత్రి గారికి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి అనుకుంటా, వారికి కూడా చెప్తాను. నేను ఇది నడిపిస్తాను. నాకు 1500 అవుతుంది. మీరు మొత్తం ఈ మోడల్గా తీసుకొని స్కూల్కి 1500 అయితే మీరు మొత్తం తెలంగాణ చేయవచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా చేయవచ్చు. నేను ఉత్తరం కూడా రాస్తాను. రేవంత్ రెడ్డి గారు నాకు నమ్మకం ఉంది, వారు మంచిగా స్పందిస్తారు. ఎందుకంటే ఇప్పుడు పార్టీలు ఏదున్నా పార్టీలకు అతీతంగా పనిచేసే అవసరము 2 పార్టీలకు ఉన్నాయి, బీజేపీకి కాంగ్రెస్. ఎలక్షన్స్ వచ్చినా కొట్లాడుకుందాం, కానీ ఇప్పుడైతే కలిసి పనిచేస్తామని నా విజ్ఞప్తి. అండ్ నేను ఉత్తరానికి మంచిగా స్పందిస్తాను. ఇది మోడల్గా తీసుకొని ప్రతి జిల్లాలో ప్రతి మండల్లో అయితే తెలంగాణకు చాలా మంచిగా అటెండెన్స్ ఎక్కువైతే ఆరోగ్యం మంచిగా ఉంటుంది.
తిన్న తిండి పైకి పడుతుంది, చదివిన చదువు మెదళ్ళకి ఎక్కుతుంది. గుంటుపల్లి ప్రాజెక్టుని సందర్శించడం అసలు లోపాలు పాటలు ఏ విధంగా అది అది ఏం చేయాలనో నాకు అది ఏడవాలనా నవ్వాలనా అని చిన్న యాలల మండలం దౌలాపూర్ శివార్లో సర్వే నంబర్ 73లో 69 ఎకరాల 34 గుంటల స్థలాన్ని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర హార్టికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు బృందం ఆధ్వర్యంలో పరిశీలించారు. ఇంకా 4 ఎకరాల భూమి అవసరం ఉందని, కృషి విజ్ఞాన కేంద్రంతో పాటు హార్టికల్చర్ కళాశాలను కూడా ఇక్కడ ఏర్పాటు కోసం కృషి చేస్తామని తెలిపారు. ఇదే విషయాన్ని చర్చించడానికి తాండూరు ఆర్డీఓ శ్రీనివాసరావును కూడా ఈ బృందం కలిసింది. హార్టికల్చర్ హబ్ ఏర్పడితే తాండూరు కోడంగల్ మధ్యన హైవే రోడ్డు పక్కన అన్ని విధాల అభివృద్ధి జరుగుతుందని, రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ఉద్యోగ కల్పన కూడా ఉంటుందని తాండూరు నియోజకవర్గ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ రిజర్వేషన్లపై ప్రజల్లో తప్పుడు సందేశాలను ప్రచారం చేస్తున్నారని తాండూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘాటుగా విమర్శించారు. శనివారం సాయంత్రం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ కమిటీ రిజర్వేషన్ల ప్రకారమే ప్రతిపాదనలను పంపారని తెలిపారు. బీసీ జనరల్ కేటగిరీ ప్రకారమే చైర్మన్ ప్రతిపాదన ఉంటుందని అన్నారు. త్వరలో సంబంధిత శాఖ ఆమోదంతో జీవో కూడా విడుదలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధి పనికి ఓర్వలేక కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా, ఎల్మకన్య పిఎస్సిఎస్ చైర్మన్, డిసిసి సభ్యులు, తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హబీబ్ లాలా, సురేందర్ రెడ్డి, తాండూరు పట్టణ మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, విజయదేవి, ప్రవీణ్ గౌడ్, జుబేర్ లాలా, బాతుల నాగు తదితరులు పాల్గొన్నారు. ఇంకా కూడా కొత్త కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలకు అనుగుణంగా ప్రజలకు అవసరమైనన్నింటినీ కూడా మన ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు చేయడం మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. క్యాబినెట్ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయలు ఒక్కటేసారి రుణమాఫీ కూడా రైతుల కోసం చేయడం జరుగుతుందని చెప్పడం కూడా మనం అందరం కూడా నిన్న ఢిల్లీలో చూసినాం. చాలా సంతోషం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి అంటాం రైతుల తరఫు నుంచి. రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. 2 లక్షల రూపాయలు ఒకటేసారి రుణమాఫీ చేయడం మనం ఇప్పుడే చూస్తున్నాం. ఇంతకు ముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయడం కూడా చూసాం. గత ప్రభుత్వాన్ని కూడా 1 లక్ష రూపాయలు చేయడానికి ఎన్నో సార్లు 25,000 అంటే అందరూ కూడా చేసేది ప్రభుత్వాలను కూడా చూసినాం. కాకపోతే మనకి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షలు ఒకటేసారి ఇచ్చిన మాట ప్రకారం 15 ఆగస్టు వరకు అన్నింటినీ కూడా రుణాలు మాఫీ చేస్తాం రైతులని కూడా చెప్పడం జరిగింది. అలాగే రైతు భరోసాలో ఒక కమిటీ వేసి దాని మీద నిన్న ముఖ్యమంత్రి చెప్పడం కూడా చూసాం. మనం మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా వేయడం జరిగింది. దాంట్లో డిసిషన్ తీసుకొని దాన్ని ఎట్లా ఇస్తే బాగుంటుంది. కొంతమంది అందరూ పెద్ద పెద్ద భూస్వాములకి వస్తుంది, మాకు వస్తలేదు అనేది కొన్ని అపోహలు ఉన్నాయంటే దాన్ని అపోహలను దూరం చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఒక ఉపసంఘాన్ని వేసి దాని ఉపసంఘం ఇచ్చినటువంటి దాన్ని మనం అదే జూలై 15 వరకు డెడ్ లైన్ పెట్టడం జరిగింది. ఆ సంఘం రిపోర్ట్ ప్రకారంగా వాటిని కూడా ఇవ్వడం జరుగుతుంది ఇచ్చిన మాట ప్రకారం. కాబట్టి మన ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు చాలా మంచి పరిపాలన దక్షుడిగా పేరు తెచ్చుకుంటున్నారు తాండూరులో. కాబట్టి ఇటువంటి తప్పుడు ప్రచారాలన్నీ బంద్ చేసి ఎమ్మెల్యే చేస్తున్నటువంటి అభివృద్ధికి అందరూ సహకరించి తాండూరు ప్రాంత ప్రజలందరూ కూడా పార్టీగా ఖచ్చితంగా ఆయనకు సపోర్ట్ చేసి ఆయన వెన్నట్టుండి మనం అందరం కూడా తాండూరు అభివృద్ధికి పాటుపడాలని మీ అందరితో కోరుకుంటూ, ముఖ్యంగా మార్కెట్ కమిటీ బీసీ బి నుంచి బీసీ డికి కూడా మారడం జరిగింది. కాబట్టి ఆ పద్ధతి ప్రకారంగా మార్కెట్ కమిటీ కేటాయించడం జరుగుతుంది. ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో మనందరం కూడా పాల్పంచుకుందామని మీ అందరితో సెలవు చేసుకుంటూ జై కాంగ్రెస్. आए हुए सभी न्यूज़पेपर वालों का इस्तेमाल करता हूँ और जो बैठे हुए उनको सबका इस्तेमाल करता हूँ. खास करके यहाँ पर जो प्रेस मीट रखी गई है
इसका मेन जो मुद्दा है ये BC B से रिजर्वेशन को जो है ना BC B को लाए सो इसी प्रकार से जो है ना बालाडी साहब को मार्केट चेयरमैन कमेटी देने वाले हैं। तो कई लोगों को इससे प्रॉब्लम हो रही है। मैं उन लोगों को ये बात कहना चाह रहा हूँ कि हम BC B तो करते, D तो करते, C तो करते, लेकिन अपने को दे लेते। आप लोगों को इसमें इंटरफेयर होने की ज़रूरत भी नहीं। आप लोगों का ऑलरेडी सब कुछ खत्म हो चुका है, जो कि MP पीरियड में दे सकते। एक भी MP सीट नहीं है आपके पास, और आने वाले दिनों में 4 साल में आप टोटली जो है ना वॉश आउट होने वाले हैं। सो जो डेवलपमेंट कर रहे हैं अभी मनोहर रेड्डी साहब और जो हमारे CM साहब, उसके बीच में अगर आप लोग आएंगे तो हमको भी सोचना पड़ेगा। आप लोगों के भी जो है ना बहुत सारे काम आज जो है ना उल्टे करे सो है। तो आने वाले दिनों में अगर आप हमारे बीच में आएंगे तो फिर हम लोगों को भी जो है ना स्ट्रिक्ट एक्शन लेना पड़ता है हम लोगों को। और यहाँ से आप लोग की आवाम की तरफ से मैं CM साहब का और मनोहर रेड्डी साहब का तहे दिल से शुक्रिया अदा करना चाहता हूँ, जो कि ये फार्मर्स का जो लोन माफ़ करे हैं करीब 2 लाख रुपए का। इससे पहले भी 1-1 लाख रुपए जो है ना पिछली गवर्नमेंट, हमारी गवर्नमेंट जब थी, जब माफ़ करे, अभी भी 2 लाख रुपए माफ़ कर रहे हैं। और आने वाले दिनों में मैं उम्मीद करता हूँ कि बहुत ही ज़बरदस्त काम होने वाला है। जय हिंद, जय कांग्रेस। నిన్న జరిగినటువంటి క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారికి రైతుల పక్షాన మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి గౌరవ పెద్దలు చెప్పినట్లు మార్కెట్ కమిటీ BC B నుండి Dకి మారడం జరిగింది. కొందరు తెలియని వ్యక్తులు, రాజకీయ పరిజ్ఞానం లేని వాళ్ళు మరి అదేదో ఇది చేసిన చెప్పడం జరిగింది. తప్పు. ప్రభుత్వము ఏదైతే కేటగిరీ నిర్ణయిస్తుందో అదే కేటగిరీకి మరి వ్యక్తిని గౌరవ శాసనసభ్యులు సిఫారసు చేయడం జరిగింది. మరి అది వారికి తెలియకపోవచ్చు. మరి అదేవిధంగా మున్ముందు రాబో రోజుల్లో కోట్లాది రూపాయలు మనకు మంజూరు తీసుకురావడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు ఎన్నికల కోడ్ వలన ఆగిపోయినాయి. నిన్ననే కూడా డిస్కస్ చేయడం జరిగింది. రాబో వారం రోజుల్లో నియోజకవర్గం అంతా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడానికి మరి నిధులు ఉన్నాయి. కాబట్టి మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తాండూరు నియోజకవర్గాన్ని మున్ముందు మరింత అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి మేమందరం కూడా వారికి చేదోడు వర్గాలు ఉండి మరి యొక్క తాండూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తాండూరు మండలం ఉద్దండాపూర్ గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థి బుడగజంగం శరత్ను బోనఫైడ్ సర్టిఫికేట్ అడిగినందుకు విద్యార్థిని పాఠశాల నుండి తొలగించామని, శరత్ తండ్రి రాములను కూడా కులం పేరుతో అవమానపరుస్తూ ప్రభుత్వ పాఠశాలలో అవమానకరంగా మాట్లాడి రవీంద్ర కుమార్ శర్మ అనే ఉపాధ్యాయుడు అవమానపరిచినందుకు కరణ్కోట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశామని, ఆ ఉపాధ్యాయునిపై విద్యాశాఖ, పోలీస్ శాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని CPM జిల్లా నాయకులు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శర్మను వెంటనే సస్పెండ్ చేయాలని, ఆయనపై SC/ST అట్రాసిటీ కేసును నమోదు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు కళ్యాణ్, దీపక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తాండూరు మండలం ఉద్దన్నపూర్ గ్రామంలో శరత్ అనే అబ్బాయి పైన అక్కడ ఉన్నటువంటి HM రవీందర్ కుమార్ శర్మ బోనఫైడ్ కులమాదాయం సర్టిఫికేట్ కోసం తీసుకుపోయినందుకు మేము నీ యొక్క అడ్మిషనే క్యాన్సిల్ చేసినామని చెప్పి అరాచకంగా వ్యవహరించడం, ఈ స్కూలు నాది అనేటటువంటి తీరుగా మాట్లాడడం, అదేవిధంగా వాళ్ళు బుడగజంగానికి చెందినటువంటి కులం కాబట్టి వీళ్ళు రవీందర్ శర్మ అనేటటువంటి ఏదైతే టీచర్ ఉన్నారో అక్కడ ఆ టీచర్కు కులవేక్ష అంటరానితనం తీవ్రమైనటువంటి విధంగా అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే బోనఫైడ్ అవసరాల నిమిత్తము అనేక మంది తీసుకెళ్తుంటారో, ఏదైనా ఆధార్ కార్డులు మార్పించడం కోసం కానీ లేకపోతే కులమాదాయం సర్టిఫికెట్ల కోసం తీసుకుపోతుంటారు. కాబట్టి టీసీ కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు లెటర్ పెట్టి మాకు ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళి వేరే స్కూల్కి ట్రాన్స్ఫర్ చేయండి అంటే ఒక లెక్క ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి HM పైన DO కానీ MO కానీ ఖచ్చితంగా చర్య తీసుకోవాలి, ఆయన సస్పెండ్ చేయాలి. CITగా విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకోసం అంటే ఒక విద్యార్థికి అవమానపరిచే విధంగా, కులాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడడం అంటే అది తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్కడ స్థానికంగా మాజీ సర్పంచ్ అయినటువంటి వాళ్ళు వైగిట మాట్లాడితే, ఒక పెద్ద మనుషులు వైగిట మాట్లాడితే అదే తీరుగా బిహేవియర్ చేయడం అంటే ఆయన HMకి కానీ టీచర్కి కానీ దేనికి పనికిరాడు. కాబట్టి వెంటనే ఆయనను విధుల నుండి తొలగించడానికి DO కానీ అదేవిధంగా MO కానీ చర్యలు తీసుకోవాలి. దానిపైన అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు గిట్ట ఖచ్చితంగా PS లో కంప్లీట్ చేయడం జరిగింది నిన్న. వెంటనే వారిపైన ఏదైతే SC/ST కేసు పెట్టి వెంటనే
చర్యలు తీసుకోవాలి అని చెప్పి ప్రభుత్వం ఇప్పటికీ ఇలాంటి వివక్షలని అరికట్టడంలో పూర్తిగా వైఫల్యమైంది. కాబట్టి ఇప్పటికైనా చదువుకున్నటువంటి యువకులు కానీ మేధావులు కానీ ఇలాంటి వివక్షను రూపుమారాలని చెప్పి ఇప్పటికే ఇలాంటి ఉపాధ్యాయులు అంటే ఈ సమాజానికి ఒక దిక్కుచిగా మార్చడం కోసం, ఇలాంటి వ్యవస్థలను మార్చడం కోసం పిల్లల లేక పనిచేసినటువంటి టీచర్లే ఈ రకంగా కులవేక్షను అంటరంతనాన్ని పాటిస్తున్నారు అంటే ఎంత దుర్మార్గం ఆ కుటుంబానికి, ఆ గ్రామంలో కానీ, ఆ విద్యార్థికి, ఆ క్లాసులో కానీ. అందుకని అలాంటి వ్యక్తులపైన వెంటనే ఎస్సీ కేసు పెట్టి అరెస్టు చేయాలి. ఆ రవీందర్ కుమార్ శర్మను వెంటనే అరెస్టు చేసి విధుల నుండి తొలగించాలని చెప్పి CITU ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. తాండూర్ మున్సిపల్ పరిధిలో మేకలు గొర్రెల వధశాలకు శనివారం మున్సిపల్ అధికారులు వేలం నిర్వహించారు. మేకలు గొర్రెలకు విడివిడిగా వేలంపాట నిర్వహించారు. తాండూర్ మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి సమక్షంలో వధశాలకు MD మాజిద్ 46,000కు, అబ్దుల్ ఖయూం కురీషి అనే వ్యక్తి 50,000కు మేకలు గొర్రెల వధశాల టెండర్లను విడివిడిగా దక్కించుకున్నారు. ఈ సందర్భంగా తాండూర్ మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గుప్తా మాట్లాడుతూ బహిరంగ వేలంలో మున్సిపల్ కు ఆదాయం రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, వేలం పాటలో పాడిన వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు. 36,000 మొహమ్మద్ చాంద్ పాషా గారు, 36,000 రూపాయలు చాంద్ పాషా గారు, 37,000 మొహమ్మద్ రఫీక్ ఖురేషి గారు, 37,000 రఫీక్ ఖురేషి, 38,000 MD మజీద్, 38,000. ₹40,000 మొహమ్మద్ చాంద్ పాషా గారు, 40,000 మొహమ్మద్ చాంద్ పాషా గారు, 40,500. 41,000 మొహమ్మద్ రఫీక్ ఖురేషి గారు, 41,000. 42,000 MD మజీద్, 42,000. 42,000 MD మజీద్ గారు, 42,000. చికెన్ చాలా డిమాండ్ ఉంది. చికెన్ మొత్తం 3,000 చికెన్ అమ్ముతాం. మాది 20,000 అమ్ముడుపోయాయి. రేట్ ఎక్కువ ఉంది కదా, ఎప్పుడు మాకే 10 రూపాయలు దొరుకుతాయి. మేము కూడా అర్థం చూస్తున్నాం. పొద్దున ఒక మంది పెట్టుకోవడం కొద్దిగా పెట్టాలి కదా. చాంద్ పాషా గారు, రఫీక్ ఖురేషి గారు చెప్పాలి మీరు ఇద్దరు. कंप्यूटर पैसे भरना, कंप्यूटर में उसका से उसकी ताकत भी तो टच काम करेंगे. 3 months कम भी होगा उसके अंदर हमारे जूनियर मार्जिन है
మీ అభివృద్ధికి బాటలు వేయడానికి ఖచ్చితంగా మీరు మీ నోటి నుంచి వెలువడాలి. మస్జిద్ మొహమ్మద్ చాంద్ పాషా గారు 43,000 రూపాయలు. మాది ఫైనాన్షియల్ ఇయర్ వరకు ఎట్లా వస్తుంది చేశాను లెక్క ఉంది. మార్చి వరకు లెక్క ఉంటుంది. మార్చి ఎలక్షన్ పోతుందంటే యాక్షన్ పెట్టాను. చెప్పండి. సర్కారీ వారి పార్టీలో భాగంగా చెప్పినారు. తర్వాత చాంద్ పాషా గారు 43,000 రూపాయలను పాడినారు. మొహమ్మద్ రఫీక్ ఖురేషి గారు మరియు ఎండి మజీద్ గారు తన యొక్క పాటను పాడాల్సిందిగా 44,000 రూపాయలు. ఎండి మజీద్ 44,000. तुम्हारा मुंह से एक बार बोले तो अच्छा है. 50,000 రూపాయలు అబ్దుల్ కయీం ఖురేషి గారు. అబ్దుల్ కయీం ఖురేషి ఒకటవసారి 50,000 రూపాయలు. అబ్దుల్ కయీం ఖురేషి గారు ఒకటవసారి 50,000 రూపాయలు. అబ్దుల్ కయీం ఖురేషి గారు 50,000 రూపాయలు ఒకటవసారి. అబ్దుల్ కయీం ఖురేషి 50,000 రూపాయలు రెండవసారి. అబ్దుల్ కయీం ఖురేషి గారు 50,000 రూపాయలు మూడవసారి. బషీరాబాద్ మండలం జీవనికి గ్రామంలో శనివారం రైతులు ఏరువాక పండుగను ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా ట్రాక్టర్లను సుందరంగా అలంకరించి ట్రాక్టర్లతో ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీరప్ప, మొగలప్ప, సావిత్రమ్మ, నరసింహులు, ప్రభాకర్, అంజలప్ప, దేవేంద్రప్ప తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అండి. జీవని గ్రామంలో ఘనంగా జరుపుకుంటున్న ఏరువంక పౌర్ణమి యొక్క శుభాకాంక్షలు అందరికీ తెలియపరుస్తున్నాము. కాబట్టి మా ఊళ్ళో జీవనిలో ఎంతో ఘనంగా జరుగుతున్నది కాబట్టి మేము అందరం సంతోషకరంగా జరుపుకుంటున్నాము. అందరికీ నమస్కారాలు. సంతోషం. కుర్మ ఈరప్ప ఎడ్లకు మేము ఇప్పుడే కడుగు పోయాక చూసినాము. అది ఇంతవరకు మేము ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి ఎదుర్కొంటున్నాము. స్వయంగా చూసి చాలా సంతోషపడుతున్నాము. అది రాకుంటుంది మంచిది బట ఇక నంబర్ జరిగిన ఇదే రావాలి ఎప్పుడా
తిరిగి వచ్చే బుట్టంలో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.